ఈరోజు మనం భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన శక్తివంతమైన సామ్రాజ్యాల్లో ఒకటిగా వెలిగిన విజయనగర సామ్రాజ్యం కథ ఇది. ఇప్పుడు మనకు హంపీ శిథిలాల రూపంలో మాత్రమే తెలిసిన ఆ ప్రదేశం ఒకప్పుడు ఎంత వైభవంగా ఉండేదో, దాని పతనానికి దారితీసిన పరిస్థితులేంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నదేంటంటే విజయనగరం ప్రస్తుత రూపం, ఒక శిథిల నగరం. కాని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇది ఇలా ఉండేది కాదు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత సంపన్న నగరాల్లో ఒకటిగా ఉండేది. సరే, ఈ రాళ్ల వెనుక దాగి ఉన్న ఆ అద్భుతమైన కథేంతో చూద్దాం. దాని వైభవం, పతనం రెండింటినీ అర్థం చేసుకుందాం. సరే, అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? ఇప్పుడు మనం విజయనగర సామ్రాజ్య స్థాపన దగ్గరికి వెళ్దాం. 14వ శతాబ్దం మొదట్లో తుంగభద్రా నది ఒడ్డున ఇద్దరు అన్నదమ్ములు ఒక గొప్ప సామ్రాజ్యానికి ఎలా పునాది వేశారో చూద్దాం. ఒకసారి ఈ టైంలైన్ చూడండి. విజయనగరం ఎంత వేగంగా విస్తరించిందో మనకర్థమవుతుంది. 1336లో స్థాపించారు. కేవలం కొన్ని దశాబ్దాల్లోనే దక్షిణ భారతదేశంలో ఉన్న చాలా రాజ్యాలను తమలో కల్పేసుకుని ఒక పెద్ద శక్తిగా మారిపోయింది. విజయనగరం పేరులోనే ఉంది విజయం. దీన్ని స్థాపించిన హరిహర, బుక్కరాయలు అనే ఇద్దరు సోదరులకు ఒక పెద్ద లక్ష్యముండేది. దక్షిణ భారతదేశంలో హిందూ ధర్మాన్ని, సంస్కృతిని మళ్లీ నిలబెట్టాలనే ఒక బలమైన ఆకాంక్షతో ఈ నగరాన్ని నిర్మించారు. అయితే ప్రతి గొప్ప సామ్రాజ్యానికి ఒక స్వర్ణయుగం ఉంటుంది కదా, ఒక గొప్ప పాలకుడుంటాడు. వాళ్ల టైంలోనే ఆ సామ్రాజ్యం వైభవంలో శిఖరాలకు చేరుకుంటుంది. విజయనగరానికి ఆ స్వర్ణయుగాన్ని తెచ్చిన పాలకుడే శ్రీకృష్ణదేవరాయలు. ఆయన పాలనలోనే ఆ సామ్రాజ్యం తన శక్తికి, సంపదకు, పరాకాష్ఠకు చేరుకుంది. ఆయనే శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర చరిత్రలోని అత్యంత ప్రసిద్ధ పాలకుడు. ఆయన కేవలం ఒక గొప్ప యుద్ధవీరుడే కాదు, కళ్లలన్నా, సాహిత్యమన్నా ప్రాణం పెట్టేవాడు. ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు కూడా. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరం ఎలా వెలిగిపోయిందో చూడండి. ఒకవైపు దక్కం సుల్తానులను ఓడించి సామ్రాజ్య సరిహద్దులను పటిష్టం చేశారు. మరోవైపు పోర్చుగీస్వాళ్లతో వ్యాపారం చేస్తూ అపారమైన సంపదను కూడబెట్టారు. ఇంకోవైపు స్వయంగా ఆముక్తమాల్యదలాంటి గొప్ప కావ్యాన్ని రచించి తెలుగు సాహిత్యానికే ఒక స్వర్ణయుగాన్ని తీసుకొచ్చారు. సరే, మన మాటలు కాదు, అప్పట్లో విజయనగరాన్ని చూడ్డానికి వచ్చిన విదేశీయులు ఏమన్నారో విందాం. వాళ్ల కళ్లతో చూస్తే ఈ సామ్రాజ్యం ఎలా ఉండేదో మనకు ఇంకా బాగా తెలుస్తుంది. వాళ్లు చూసి ఎంత ఆశ్చర్యపోయారో చూద్దాం. నికోలో డి కాంటి, డొమింగో పేస్ లాంటి చాలామంది యాత్రికులిక్కడికొచ్చారు. వాళ్లేమన్నారంటే, ఆ రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ప్రదేశాల్లో విజయనగరం ఒకటట. యూరప్లో ఉన్న ఏ నగరానికైనా సరే ఏమాత్రం తీసిపోదని రాసుకున్నారు. అంతేకాదు, వాళ్ళేం చూసి ఆశ్చర్యపోయారంటే, ఇక్కడి మార్కెట్లలో వజ్రాలు, ముత్యాలు, పట్టు వస్త్రాలు రాసులుగా పోసి అమ్మేవారట. పరిపాలన చాలా పక్కాగా ఉండేది. ప్రజల జీవన విధానం కూడా చాలా ఉన్నతంగా ఉండేదని వాళ్లు వర్ణించారు. అయితే ఇంత గొప్ప సామ్రాజ్యానికి కూడా శత్రువులుంటారు. విజయనగరానికి కూడా ఒక పెద్ద ప్రత్యర్థి ఉండేది. ఉత్తరాన్న ఉన్న బహమని సుల్తానులు. వాళ్ల మధ్య మొదలైన గొడవే చివరికి ఒక పెను విపత్తుకు దారితీసింది. ఈ రెండు రాజ్యాల మధ్య గొడవకు ముఖ్య కారణం ఈ ప్రాంతం, రాయచూర్ దోఆబ్. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్న ఈ ప్రాంతం చాలా సారవంతమైనది. దీనిపై కంట్రోలుంటే అపారమైన సంపద, అధికారం వాళ్ల చేతిలో ఉంటాయి. అందుకే దీనికోసం కొన్ని వందల ఏళ్లు యుద్ధాలు చేసుకున్నారు. బహమనీ రాజ్యంలో మహమూద్ గవాన్ అని ఒక చాలా తెలివైన మంత్రి ఉండేవాడు. ఆయన వల్ల ఆ రాజ్యం చాలా బలంగా తయారైంది. కాని విచిత్రమేంటంటే, ఆయన చావే ఆ రాజ్యం పతనానికి కారణమైంది. అది 5 చిన్న సుల్తానేట్లుగా విడిపోయింది. కాని వాళ్ళందరూ ఒకటై విజయనగరం మీదకొస్తారని అప్పుడు ఎవ్వరూ ఊహించలేదు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఇంత శక్తివంతమైన, ఇంత వైభవంగా ఉన్న సామ్రాజ్యం ఎలా కూలిపోయింది? ఈ ప్రశ్నకు సమాధానం చరిత్రలోనే అత్యంత విషాదకరమైన సంఘటనల్లో ఒకటి. 1565. ఈ ఒక్క సంవత్సరం దక్షిణ భారతదేశ చరిత్ర గతినే మార్చేసిన సంవత్సరం. అదే తల్లికోట యుద్ధం. ఆ 5 దక్కన్ సుల్తానేట్లు ఒక్కటయ్యాయి. విజయనగర సైన్యాన్ని ఓడించాయి. ఆ తర్వాత 6 నెలలపాటు ఆ అద్భుతమైన నగరాన్ని కొల్లగొట్టి, తగలబెట్టి సర్వనాశనం చేసేశాయి. సామ్రాజ్యం నాశనమైపోయి ఉండొచ్చు, కాని దాని ఆత్మ, దాని వారసత్వం ఇంకా బతికే ఉంది. రాళ్లల్లో, కథల్లో, మన సంస్కృతిలో. ఆ వారసత్వమేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ అద్భుతమైన కట్టడాలే దానికి సాక్ష్యం. ఈ ఎత్తైన రాయగోపురాలు, ఈ అద్భుతమైన శిల్పకళ, ఇదంతా విజయనగర వాస్తుశైలి. సామ్రాజ్యం పోయినా ఈ కళ మాత్రం దక్షిణ భారతదేశమంతటా వ్యాపించి శతాబ్దాలపాటు ఎన్నో ఆలయ నిర్మాణాలకు స్ఫూర్తినిచ్చింది. సో వాళ్లు మనకు ఏమి మిగిల్చారు? కేవలం ఈ రాళ్లు మాత్రమే కాదు, వాస్తుశిల్పంలో, సాహిత్యంలో, ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి ఒక స్వర్ణయుగాన్నిచ్చారు. వాళ్ల పరిపాలనా విధానాలు ఆ తర్వాత వచ్చిన చాలామంది రాజులకు ఆదర్శంగా నిలిచాయి. వాళ్ల కళలు, సంగీతం ఇప్పటికీ మన సంస్కృతిలో భాగమే. చివరిగా ఒక్క ప్రశ్న: ఈ శిథిలాలు మనతో ఏం చెబుతున్నాయి? అవి కేవలం పడిపోయిన సామ్రాజ్యాల కథలేనా, లేక మనిషి సృష్టించిన అద్భుతాలు, సాధించిన విజయాలు చివరికి కాలగర్భంలో ఎలా కలిసిపోతాయో చెబుతున్నాయా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.